ఇలా గుడ్ల సేరు వేపుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి, రోటీస్లోకి, రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ పప్పుచారు కానీ, రసం కానీ ఏదైనా పెట్టుకొని ఇలాంటి ఫ్రై ఐటమ్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గుడ్ల సేరు ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. గుడ్ల సేరు వేపుడికి కావలసిన పదార్థాలు: గుడ్ల సేరు అనుకోండి ఈ విధంగా ఉంటుంది. ఇది శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ గరం మసాలా, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసుకున్నది 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, సాల్ట్ తగినంత, పసుపు చిటికెడు, అలాగే కరివేపాకు. అలాగే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో ధనియాల పొడి, జీలకర్ర కలిపి పొడి చేసుకున్నది వేసుకున్నాం. అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకుందాం. ఇలా మసాలా అంతా వేగిపోయి ఆయిల్ ఇలా తేరిన తర్వాత ఇందులో గుడ్ల సేరుని వేసుకుందామండి. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా వేసుకొని కలపకూడదు. ఇలా అన్నీ వేసేసుకొని కదపకుండా మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని నెమ్మదిగా వేరే వైపు తిప్పుకోవాలండి. చాలా సెన్సిటివ్గా ఉంటాయని ఇది నెమ్మదిగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకోవాలండి. ఇవాళ నాకు గుడ్లు ఎక్కువ దొరకలేదని పచ్చాకంగా ఇలా గుడ్లతో కూడా చేసుకుంటారు. అవి పచ్చాకంగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి గుడ్లు దొరికినప్పుడు అది కూడా ఫ్రై చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, గుడ్ల సేరు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేరే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే అండి, గుడ్ల సేరు ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఇది నచ్చినట్లయితే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.